హాయ్ అండి. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్ బాక్సులకు కానీ సింపుల్గా ఇలా ట్రై చేయండి. రాజ్మా గింజలు హెల్త్కి చాలా మంచిదండి. అవి వేసి పులావ్ అయితే చేసి చూపిస్తాను. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యము. 3 నూల్కోలు, 2 క్యారెట్, 1/2 కేజీ బీన్స్ శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. అలాగే రాజ్మా కూడా రాత్రి ఒలిచి పక్కన పెట్టేశాను. కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 2 టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్, నూరుకోలు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో రాజ్మా గింజలు వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారము, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక పెద్ద టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు వేసేసి ఎసరు మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసేసుకొని ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే కమ్మటి రాజ్మా పులావ్ రెడీ అండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్